నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డిలు పూల మొక్కలు ఇచ్చి కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు జిల్లా అధికారులు, సిబ్బంది సాంగ్వాన్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం 20 మంది జిల్లా కలెక్టర్లు బదిలీ చేసిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లాకు బదిలీ కాగా ఆదివారం నాడు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను, ధరణి ధాన్యం సేకరణ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రగతిని అదనపు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ప్రజావాణి ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పరీక్షించి తత్వరమే పరిష్కరించారని చెప్పారు. రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి, బీన్స్ ధరలు భారీగా పెరిగాయి. రేట్ల పెరుగుదలతో సామాన్లతో పాటు వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామనుకున్న సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రతగా ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవించగా కూరగాయలు త్వరగా కుళ్ళిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి సగానికి కూడా కూరగాయలు రావడం లేదంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హోల్సేల్ ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 30 నుంచి 50% వరకు ధరలు అధికంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి ధర 35గా ఉంటే ఓపెన్ మార్కెట్లో 40 నుంచి 45 వరకు పలుకుతోంది. అలాగే టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ ధర 50 నుంచి 60 మధ్య నడుస్తోంది. పచ్చిమిర్చి ధర 65 నుంచి 80 మధ్య ఉంది. ఇక బీన్స్ ధర చెప్పలేనంత స్థాయిలో పలుకుతోంది. కిలో ధర 110 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు. చిక్కుడు ధర 50 నుంచి 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర 50 నుంచి 60 మధ్య అమ్ముతున్నారు. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర, ఇతర కూరగాయల ధరలు కూడా రెట్టింపయ్యాయి.
రైతు భరోసా సహాయాన్ని కేవలం భూమి పట్టా ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా వర్తింపజేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి తక్షణమే కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని, లేకపోతే తమకు మళ్లీ అన్యాయం జరుగుతుందని కౌలు రైతులు అంటున్నారు. బతుకు తెరువుకు ఉపాధి మార్గం లేక వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తుంటారు కౌలు రైతులు. సొంతంగా భూములు లేక కౌలు తీసుకొని సాగు చేసుకొని పొట్ట పోసుకుంటున్నారు. ఏడాదంతా కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోయినా ప్రతికూల వాతావరణంలో దిగుబడి తగ్గి అప్పుల్లో కూరుకుపోతున్నా ఏ ప్రభుత్వం వీరిపై జాలి చూపడం లేదు. ఓవైపు కౌలు ధరలు, కూలీలు, ఎరువులు, విత్తనాల ధర ఏటేటా పెరుగుతుండడం కౌలు రైతుల పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై ఆశలు పెట్టుకున్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులతో పాటు కౌలు రైతులకు సైతం ఏడాదిలో 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 అమలు చేస్తుండగా రైతు భరోసా పథకం విధి విధానాలు మాత్రం ఇప్పటికీ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో భూములు తీసుకునే ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం కౌలు రైతులకు సైతం ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రకటించడంతో భూ యజమానులు కౌలు పత్రాలు రాసి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కౌలు పత్రాలు రాసిస్తే రైతు భరోసా పథకానికి ఎక్కడ దూరం అవుతామోనని భూ యజమానులు భావిస్తున్నారు. అలాగే గుర్తింపునకు ప్రామాణికమైన కౌలు పత్రాలు లేకపోవడంతో పథకానికి దూరం అవుతామని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. డీడీలు కట్టి 3 నెలలు గడుస్తున్నా విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మర్లు కేటాయించలేదని మండిపడ్డారు. వ్యవసాయ భూముల వద్ద కరెంటు లేకపోవడంతో వరి తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట తిమ్మపల్లి గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి 3 నెలలు గడుస్తున్న విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మర్లు కేటాయించలేదని తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద కరెంటు లేకపోవడంతో వరి తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇప్పటి వరకు వరి తూకం వేయలేదన్నారు. అధికారులు పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు ధర్నా ఆపేది లేదని మెదక్ కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులను సముదాయించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
అనుకోకుండా మనం బాన్సువాడ మండలంలో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ యువకుడు ఆమెను హతమార్చినట్లు సిఐ కృష్ణ తెలిపారు. ఈ మేరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఈ నెల 12వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. వృద్ధురాలు ఉప్పరి సాయ ఫోన్లో వచ్చిన లాస్ట్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారన్నారు.
మృతురాలి గది కింద భాగంలో నివాసం ఉంటున్న తొడిమల సాయిబాబా లాస్ట్ కాల్ చేసినట్లు తెలుసుకుని నిందితుడిని విచారించగా ఆన్లైన్ బెట్టింగ్ల వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి సుమారు 16 లక్షల అప్పు కావడంతో డబ్బుల కోసం తాను వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు దొంగలించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. రాత్రి ఇంట్లో ఎవరు లేరు, మీ ఇంట్లో పడుకుంటానని, ఒంటరిగా ఉన్నానని ఫోన్లో సాయవను నమ్మించి రాత్రి అక్కడ పడుకొని కొంతసేపు తర్వాత గొంతు కోసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. 2 తులాల బంగారం, వెండి కడియాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సిఐ పేర్కొన్నారు. ఎవిడెన్స్ అదే ఉంది. హత్య మరియు దొంగతనం చేసిన కేసు బాన్స్వాడ పోలీసు ఛేదించడం జరిగింది. ఈ ఉపరి సాయవ కాల్ డాటా మనం తీయడం జరిగింది. దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. అందుకొని తాడుకోల్ చౌరస్తాలో అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయాడు. చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది. ఒకటే ఉంటుంది, ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గర ఎక్కువ 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే ఆ 20,000 కట్టిన అవసరం లేదు, ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి, అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకొని ఉంది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 12:30కి వెళ్ళి దాని తర్వాత ఒక 3:30 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని, అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని, తర్వాత మెడలో ఉన్న గుండ్ల తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాల్ని, వెండి కడియాల్ని ఈ దొంగతనం చేసుకొని 2 తులాల బంగారము మరియు 15 తులాల వెండి ఉండడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.